పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురం తెలగ కళ్యాణ మండపంలో కొవ్వలి ట్రస్ట్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మెగా జాబ్ మేళాకు విశేష స్పందన లభించింది. రాష్ట్ర నలుమూలల నుండి సుమారు 10,000 మంది నిరుద్యోగులు ఈ మేళాకు హాజరయ్యారు. 50కు పైగా కార్పొరేట్ కంపెనీలు విచ్చేశాయి. ఈ మేళాను ట్రస్ట్ చైర్మన్ కొవ్వలి యుతిరాజు రామ్మోహన్ నాయుడు ప్రారంభించారు. నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలను కల్పించి వారి జీవితంలో కొత్త వెలుగులు నింపాలని లక్ష్యంతో దీన్ని ఏర్పాటు చేశామని తెలియజేశారు. ప్రతి సంవత్సరం ఇలాంటి జాబ్ మేళాను కొవ్వలి ట్రస్ట్ ఆధ్వర్యంలో నిర్వహిస్తామన్నారు. ట్రస్ట్ చైర్మన్ కొవ్వలి యుతిరాజా రామ్మోహన్ నాయుడుతో మా ప్రతినిధి చంద్రశేఖర్ ఫేస్ టు ఫేస్. పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురం కొవ్వలి యుతిరాజా రామ్మోహన్ నాయుడుతో ఉన్నాం. మనం పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురంలో యుతిరాజా రామ్మోహన్ నాయుడు అయితే ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తూ అది టీడీపీ ఇక్కడ నరసాపురం ఇన్ఛార్జిగా ఎన్నో కార్యక్రమాలు చేస్తూ ముందంజ చేస్తూ ఈరోజు కొవ్వలి ఫౌండేషన్ ద్వారా జాబ్ మేళా మహామేఘ జాబ్ మేళా అయితే నిర్వహిస్తున్నారు. దీనిపై సంబంధించిన రామ్మోహన్ నాయుడు తెలుసుకుందాం. సార్ చెప్పండి, ఇప్పుడు ఈరోజు మెగా జాబ్ మేళా అయితే నిర్వహించారు. ఈ జాబ్ మేళాలో ఎంతమంది విద్యార్థులు పాల్గొన్నారు, ఎంతమందికి మీరు అలాట్ చేయబోతున్నారు? ఈ మెగా జాబ్ మేళాలో దగ్గరగా 10,000 మంది నిరుద్యోగ యువత వచ్చారండి. ముఖ్యంగా మహిళలు చాలా అధికంగా వచ్చారు. ఈ పరిసర ప్రాంతాల నుంచి, బెంగళూరు నుంచి, హైదరాబాద్ నుంచి కూడా ఇక్కడ జాబ్ మేళాకి రావడం జరిగింది. సో ఈ మెగా జాబ్ మేళా చాలా సక్సెస్ అయిందండి. ఇందులో దగ్గరగా 50 కంపెనీస్ హెచ్ఆర్స్ వచ్చి పాల్గొనడం జరిగింది. హెచ్ఆర్ అనుకోతో కొలాబరేట్ చేసి ఈ కార్యక్రమం కొవ్వలి ఫౌండేషన్ చాలా ఇచ్చేసింది. సో దీంట్లో 30% వరకు ఎంప్లాయ్మెంట్ ఇస్తుందని ఇవాళ ఈవినింగ్ వరకు జరిగే ఇంటర్వ్యూస్లో 30% పీపుల్ వరకు, అంటే మోస్ట్లీ 2,000+ పీపుల్కి ఉద్యోగాలు వస్తాయని మా ఎక్స్పెక్టేషన్. అలాగే ఇక్కడ ఇప్పుడు మీరు టీడీపీ ఇక్కడ సీనియర్ నాయకులుగా ఎన్నో కార్యక్రమాలు చేస్తూ ఇక్కడ ప్రభుత్వం నిర్వహిస్తున్న ఎన్నో అక్కడ కార్యక్రమాలు అయితే అవకతవకలే జరుగుతున్నాయని, ఏటిగట్టు పరివాహక ప్రాంతాల్లో అయితే ఇంకా మిగిలిన దాని మీద మీరు ఎన్నో పోరాటాలు చేశారు కదా, దాని మీద మీరు ప్రభుత్వం ఇక్కడ అభివృద్ధిని గాలికి వదిలేసి కేవలం సంక్షేమం అంటే పెన్షన్ మీద నడుస్తుంది. సో అలా ఏదైతే అభివృద్ధి చేస్తుందో దాని ప్రతిపక్ష నాయకుల కింద ప్రజలకి ఈ సమస్యను లేవనెత్తి ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తే దాని సమస్యకు పరిష్కారం దొరుకుతుందని చెప్పేసి మనం ఎటుగట్టు సమస్య అయితే ఏంటి, హార్బర్ సమస్య అయితే ఏంటి, ఇళ్ల స్థలాల సమస్య అయితే ఏంటి, మెడికల్ కాలేజీ జిల్లా ఇంక రావనుకోండి, ఈ సమస్యల మీద ప్రజలు, రైతాంగ సమస్యల మీద ఈ మధ్య చాలామంది రైతులు మాకు సంచులు ఇవ్వట్లేదని కూడా చెప్తున్నారు. సో ఇవన్నీ కూడా ప్రభుత్వం దృష్టి తీసుకెళ్ళటం ప్రతిపక్ష నాయకుల కింద మా పాత్ర. అలాగే ఇక్కడ ఏటుగట్టు అయితే కానివ్వండి, ఇక్కడ డ్రైనేజ్ అయితే కానీ ప్రజెంట్ ఇక్కడ ఎమ్మెల్యే అవకతవకలు చేస్తున్నారు కదా, దాని మీద పెద్ద ఎత్తున మీరు తీసుకొచ్చారు దాన్ని పోరాట విధంగా. ఇప్పుడు దాని మీద ఏమైనా చర్య తీసుకున్నారా పైన? అయినా ఇప్పుడు చర్య ఎట్లా తీసుకుంటారండి? రేపొద్దున గవర్నమెంట్ మారిన తర్వాత ఈ ఏటుగట్టు సమస్య అయితే ఏంటి, జరిగిన అభివృద్ధి మీద ఎటువంటి అవినీతి జరిగిందన్న దాని మీద విజిలెన్స్ చేయమని అడిగాం, పర్టికులర్గా ఏటుగట్టు మీద. ఎందుకంటే ఇప్పుడు దాకా 1.5 సంవత్సరం అయింది, దానికి 2 సార్లు ఎక్స్టెన్షన్ చేశారు. ఇప్పుడు కనీసం 60% కంప్లీట్ అవ్వలేదు, ఎంబుక్ రికార్డ్ అవ్వలేదు, ఫండింగ్ రాలేదు, రకరకాల కారణాలు చెప్తున్నారు. సో స్టోన్ ప్రొక్యూర్మెంట్ మీద కూడా కొన్ని సందేహాలు ఉన్నాయి. ఇవన్నీ కూడా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళి దాని మీద గవర్నమెంట్, జనసేన తెలుగుదేశం పార్టీ గవర్నమెంట్ వచ్చిన దాని మీద ఒక యాక్షన్ తీసుకోవాల్సిందిగా కోరుతుంది. అలాగే ఇప్పుడు కొవ్వలి ఫౌండేషన్ ద్వారా ఎంతోమంది పేదలకి ఇల్లు కట్టించడం కానీ, సేవా కార్యక్రమాలు చేయడం కానీ, ఇప్పుడు ఈ సేవా కార్యక్రమాలన్నీ ఇప్పుడు చేస్తారు కదా, మీరు దీన్ని టీడీపీ టికెట్ ఆశించాలని ఏమైనా అనుకోవచ్చు అంటారా? నేను ఈ సేవా కార్యక్రమాలన్నీ 20 years బ్యాక్ నుంచి చేస్తున్నానండి. ఈ మధ్యకాలంలో ఏంటంటే సిస్టర్, మేమందరం కూడా, మా ఫ్యామిలీ అంతా మా ఫాదర్ ఎక్స్పైర్ అయిన తర్వాత మా ఫాదర్ మదర్ మీద ఏదైనా ఫౌండేషన్ పెడితే బాగుంటుందనే ఉద్దేశం మీద కొంచెం లేట్గా ఈ ఫౌండేషన్ పెట్టడం జరిగింది. కోఇన్సిడెన్స్గా మనం పాలిటిక్స్లో ఉండడం వలన ప్రజలందరూ అలా నాయకులు, ప్రజలు అవ్వట్లేదు కానీ నాయకులు అలా అవ్వచ్చు కానీ, బట్ ఫౌండేషన్కి పాలిటిక్స్ సంబంధం లేదండి. ఈవెన్ నేను పాలిటిక్స్లో లేకపోయినా కూడా ఫౌండేషన్ రన్ చేస్తాం, దాంట్లో ఎటువంటి సందేహం అక్కర్లేదు. ఫౌండేషన్ ఈజ్ మా ఫ్యామిలీ ప్రెస్టేజ్. సో పాలిటిక్స్ వచ్చి టైం నడుస్తుంది, టైం నడవకపోతే నడుగుతుంది, దాని గురించి పెద్ద నేను పట్టించుకోవట్లేదండి. ఇప్పుడు రామ్మోహన్ నాయుడు అయితే ఎప్పుడైతే ఎన్నో సేవా కార్యక్రమాలు అయితే నాకు ఇష్టమయ్యే, నాకు ఇష్టపూర్తిగా అయితే చేస్తున్నాను, రాజకీయాల గురించి కానీ నేనేమీ ఆశించట్లేదని చెప్పడం అయితే జరిగింది. సేవా కార్యక్రమాలు అయితే నిత్యం, రాజకీయాలు కాకుండా సేవా కార్యక్రమాలు నిత్యం చేస్తూ ఉంటానని చెప్పి రామ్మోహన్ నాయుడు అయితే చెప్పడం జరిగింది. కెమెరామెన్ దుర్గారావుతో చంద్రశేఖర్, పశ్చిమ గోదావరి స్టూడియో తెలుగు.